గైస్ ఫైనల్లీ మన ఛానల్ వచ్చేసి 200 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా థ్యాంక్స్ 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినందుకు. అండ్ 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఒక ఓపీ వీడియో అయితే వచ్చిందని చెప్పాను. ఆల్రెడీ మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఫైర్ ఫైటింగ్ రోబోకార్ అని ఉంటుంది మన ఛానల్లో. ఆ వీడియోలో అయితే చెప్పలేదు, ఎందుకంటే అది 2 months బిఫోర్ అయితే షూట్ చేశాను. లాస్ట్ సండే అయితే అప్లోడ్ చేశాను, అందుకే ఆ వీడియోలో అయితే చెప్పలేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, చాలా థ్యాంక్స్ 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినందుకు. అలాగే 500 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేస్తే క్యూఏ వీడియో అయినా స్టూడియో టూర్ వీడియో అయినా చేద్దాం. ఫైనల్లీ సమ్మర్ అయితే వచ్చేసింది, ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికే చాలా వేడిగా అయితే ఉంటుంది. మరి పీక్ స్టేజెస్లో ఎండలాగా ఉంటాయో అసలు ఊహించుకోలేం. అండ్ ఆ వేడి నుంచి బయటపడడానికి మనం వచ్చేసి ఒక మినీ టేబుల్ ఫ్యాన్ అయితే తయారు చేసాం. అండ్ సింపుల్గా ఇది అండర్ 100 రూపీస్లో అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 360 degrees ఫ్యాను. సేమ్ మీరు ఇలాంటి ఫ్యాన్ చూసి ఉంటారు కదా, అలాంటిదే మినీ వర్షను. సింపుల్గా మన స్విచ్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసుకుంటే మన ఫ్యాన్ అయితే రన్ అయిపోద్ది. చూసుకోవచ్చు, చాలా గాలి అయితే వస్తుంది. ఇక్కడే పడుకుని పోతానేమో. సింపుల్గా మనం దీన్ని 360 degrees ఎటైనా రొటేట్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు, నేను కిందకైనా రొటేట్ చేస్తున్నాను, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఫ్రంట్, మళ్ళీ కిందకైతే రొటేట్ చేస్తున్నాను. ఎటైనా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇటువంటి వైబ్రేషన్స్ ఉండవు, ఎక్కడ మీకు ప్రాబ్లం అనేది ఉండదు. సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఈ వీడియోలో దీన్ని ప్రాపర్గా ఎలా బిల్డ్ చేసుకోవాలో మొత్తం మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఎలా చూడండి, ఈ వీడియోకి వచ్చేసి ఒక 1K వ్యూస్ అయితే వచ్చాయి. దాని లైక్స్ చూసుకుంటే ఒక 50 లైక్స్ కూడా లేవు. వ్యూకి వచ్చేసి ఒక లైక్ వేసుకున్నా సరే మనకి 1K లైక్స్ అయితే కంప్లీట్ అయిపోయేవి. ప్లీజ్ ఎవరు లైక్ చేయకుండా వీడియోస్ అయితే చూడమాకండి. లైక్ చేసి వీడియో అయితే చూసేయండి. లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి మన వీడియో అయితే వెళ్తుంది. అలాగే నాకు బూస్టప్ లా కూడా ఉండిద్ది. ప్లీజ్ అందరు లైక్ చేసి వీడియో అయితే చూస్తారనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అది ఎందుకంటే నేను ఎలా మీకు వీడియో వదిలేయగానే మీ ఫోన్లో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరి నా వీడియోస్ అప్లోడ్ చేయగానే చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా? గైస్ మన ప్రాజెక్ట్లో వాడబోయే ప్రొపల్లర్ వచ్చేసి ఇదే. ఇది మన ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ షాప్స్లో రఫ్ 10 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మన ప్రొపల్లర్కి ఇలాగ గార్డ్ అయితే తయారు చేయాలి. అండ్ తయారు చేయడానికి నేను ఇలాంటి స్టిక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది ఎలా తయారు చేశానంటే ఇలాంటి పీవీసీ పైప్ని హీట్ చేసి ఇలా బెండ్ చేసుకున్నాను. మనకి స్టిక్స్లో అయితే వచ్చేసింది. అండ్ మీకు ప్రాజెక్ట్ తొందరగా అయిపోవాలంటే ఇలాంటి కార్డ్బోర్డ్ షీట్ అనేది రెడీ చేసుకోండి. అండ్ దీనిపైన నేను ఇవి ఎక్కడెక్కడ అంటించాలో మార్క్ కూడా చేసుకున్నాను, మీరు వీడియోలో చూసుకోవచ్చు. అండ్ కరెక్ట్గా మన ప్రొపల్లర్ ఇలాగా ఫిట్ అయిపోయి చేసుకోవాలి. బయటికి రాకుండా కొంచెం గ్యాప్, దీనికి కొంచెం గ్యాప్ ఉండేటట్టు మీరు చేసుకోవాలి. అండ్ ఒక పీవీసీ షీట్ అయితే కావాలి. ఇది వచ్చేసి మన మోటార్ ఏదైతే ఉందో దీనికైతే స్టిక్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా కరెక్ట్గా మన హోల్ ఇలా సెంటర్లో పెట్టుకొని ఇవన్నీ ఇక్కడైతే ఇలాగైతే స్టిక్ చేసేయాలి. మీకు స్టిక్ చేసేది ల్యాబ్స్లో చూపెడతా, చూసేయండి వీడియోని. ఇలాంటి రౌండ్ ఫ్రేమ్ అయితే ఒకటి తయారు చేసుకోవాలి పీవీసీ పైప్తోనే. ఇది ఎలా తయారు చేశానంటే సింపుల్, చాలా సింపుల్. కరెక్ట్గా చూసుకోవచ్చు, మన కార్డ్బోర్డ్కి అయితే ఫిట్ అయిపోయింది. ఇలాగైతే చూసుకున్నాను. ఇలాంటి ఒక పైప్ అయితే తీసుకొని చిన్న పీసు దాన్ని ఇలా ఫస్ట్ ఇలా బెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఉండిద్దిగా ఇదేమో కాస్త కట్ చేసి ఇక్కడ జాయింట్ చేసేయడమే. మీరు వీడియోలో చూసుకోవచ్చు, నేను ఇక్కడ జాయింట్ చేశాను. కనబడుతుందా? ఇగోండి, ఇక్కడ జాయిన్ చేశాను, మళ్ళీ ప్లస్ ఇక్కడ కూడా జాయిన్ చేశాను. ఈ 2 సైడ్స్ అయితే జాయిన్ చేశాను. అండ్ దీన్ని మనం బేకింగ్ సోడా ప్లస్ సూపర్ గ్లూ వేసుకొని నీట్లీ స్టిక్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. నాకైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. గైస్ ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకో సెట్ అయితే తయారు చేయాలి. అలాగే ఇలాంటి ఫ్రేమ్ కూడా ఇంకోటి తయారు చేయాలి. గైస్ చూడండి, ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇలాంటిదే ఇంకొక డూప్లికేట్ అయితే తయారు చేస్తాం. అండ్ చూసుకోవచ్చు, దీనికి ఇక్కడ హోల్ అయితే వేయలేదు, ప్లెయిన్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను కొంచెం చిన్న పీవీసీ షీట్స్ అయితే అంటించాను చుట్టూ. ఎందుకంటే మన గార్డ్ అయితే ఉందో ఇది ఇక్కడైతే ఫిట్ అవ్వడానికి. అండ్ ఇందులో వాడబోయే మోటార్ వచ్చేసి ఇదే. చాలా చిన్నదే అనుకుంటారు కానీ ఇది చాలా హైట్ 6 RPM అయితే ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అందుకే ఇది ఎప్పుడుదో మోటరు. అండ్ సింపుల్గా ఈ హోల్లో అయితే ఇలా ఫిట్ అయిపోద్ది మన మోటార్ అనేది, స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ మన ప్రొపల్లర్ ఏదైతే ఉందో అది దీనికి ఇలా పెట్టేయచ్చు. అండ్ చూసుకోవచ్చు, దేనికి టచ్ కూడా అవ్వకూడదు. టచ్ అయితే మీకు అసలు తిరగదు ముందు.
అండ్ గార్డ్ అనేది ఇలాగ వచ్చేసిద్ది. నేను ఇప్పుడు అసలు ఎంత విండ్ ఎంత వస్తుందో మీకు చూపెడతాను చూడండి. చాలా విండ్ అయితే వస్తుంది. నాకైతే పర్లేదు, చిన్న మోటార్ కాబట్టి దానికి తగ్గట్టు విండ్ అయితే వస్తుంది. యా గైస్ చూసుకోవచ్చు, తిరుగుతుంది మన మోటార్ అనేది. అబ్బా ఆహా చల్లగా అనేది వస్తుంది. గైస్ అలాగే మనకి ఇలాంటి ఒక పైప్ అయితే కావాలి. ఇది ఎందుకంటే మన బేస్, అండ్ ఇది వచ్చేసి దీనిపైన క్యాప్. సేమ్ ఇలాంటిదే ఇంకొక పీవీసీ షీట్ అయితే కావాలి, ఎందుకంటే కింద పెట్టడానికి. ఇది వచ్చేసి పైన పెట్టడానికి. అండ్ ఇలాంటి ఒక యూలా ఉండే ఒక పీవీసీ షీట్ మనం బెండ్ చేసుకోవాలి. అండ్ ఇది ఎందుకంటే కరెక్ట్గా మనకి ఇలాగైతే వస్తుంది. 360 degrees ఎటైనా తిరిగిద్ది మన ఫ్యాన్ అనేది. చాలా క్రేజీగా ఉండిద్ది. ఫైనల్ అవుట్పుట్ మాత్రం నేను చెప్తున్నాను, నాకు అనిపిస్తుంది అందుకే. అండ్ ఇప్పుడు నాకు ఈ లుక్స్ అయితే నచ్చలేదు అసలు, అందుకే నేను దీనికి పెయింట్ అయితే వేద్దాం అనుకున్నాను. బ్లాక్ పెయింట్ అయితే వేసేద్దాం. అండ్ ఇలాంటి డూప్లికేట్ ఇంకోటి తయారు చేసుకోండి, నేనైతే చూపెట్టట్లేదు. దానికి కూడా పెయింట్ వేసి మీకు చూపెడతాను మొత్తం. అండ్ పెయింట్ అయితే వేస్తాం. పెయింట్ ఆరేలోగా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా అయితే ఉంటాయి, వెళ్ళి ఒకసారి లుక్ వేసుకోమా. యా గైస్ ఫైనల్లీ పెయింట్ అయితే వేసేసాం. ఇందులో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది, ఎందుకంటే చూడండి అసలు మనకి ప్రాపర్ ఫినిషింగ్ అనేది లేదు. ఎందుకంటే ఇది బ్రష్ అయితే వేసాను, అసలు స్ప్రే అయితే సగంలో అయితే అయిపోయింది. చూపెడుతున్నానండి. బ్లూ అయితే వేద్దాం అనుకున్నాను, మరి అయిపోయింది, ఎంత నొక్కినా రావట్లా. ఇంకా బ్రష్తో బ్లాక్ పెయింట్ అయితే వేసేసాను. అండ్ దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒకసారి వాడిన తర్వాత మనం పడేయాల్సిందే, దీన్ని ఏం చేయలేం. మళ్ళీ రీయూజ్ చేయగలమా లేదా అని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. రాబోయే మన వీడియోస్లో గ్యారంటీగా దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే వచ్చింది. అండ్ అందులో మీకు చాలా అయితే నేను చెప్పలేదు, చెప్పకుండా చేసాను. ఏంటిదంటే మన మోటార్ ఏదైతే ఉందో ఇక్కడ వెనక కవరింగ్ చేయడానికి నేను ఇలాంటి బల్బ్కి వెనక ప్రొటెక్షన్ షీల్డ్ వస్తుంది కదా, అదైతే యూజ్ చేస్తున్నాను. సింపుల్గా మనకి ఇలాగైతే వచ్చేసిద్ది. ఇది బల్బ్ ఇది. అండ్ ఇక్కడ చిన్న హోల్ అయితే వేస్తాను, ఎందుకంటే మన మోటార్ వైర్స్ ఉన్నాయి కదా, ఆ మోటార్ వైర్స్ సైడ్ నుంచి ఇలాగా. అండ్ నేను ఇక్కడ కొన్ని హోల్స్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే మీకు ఫస్ట్ ఏవేవి ఎక్కడ ఫిక్స్ చేయాలో చూపెడతాను అండి. అండ్ ఇలాగైతే మనకు వచ్చేస్తుంది కింద. తర్వాత దీనిపైన క్లోజర్ ఇది. తర్వాత ఇదైతే ఇలాగ వచ్చిద్ది. అండ్ ఇది వచ్చేసి ఇలాగ మనకి ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఎటైనా ఇలా ఉంచుకునే ఫ్యాన్ ఇది. 360 degrees బెండ్ అయ్యిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ హోల్ అయితే వేసుకున్నాను. సేమ్ దీనికి హోల్ చేయడానికి ఇక్కడ 2 holes అయితే వేసుకున్నాను. ఈ 2 holesలోకి ఇలాగైతే మనం ఎక్కిచ్చేయాలి. ఇక్కడ మనం స్విచ్ అయితే పెట్టాలి. అండ్ ఇక్కడ చిన్న హోల్ అయితే వేసాను. ఇది ఎందుకంటే మనం దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, రీఛార్జబుల్ ఇది. అండ్ మనకి ఈ కాంపోనెంట్స్ అయితే కావాలి. ఏంటంటే ఒక మోటరు, ఒక ఫ్యాను, అలాగే ఇది కొన్ని పీవీసీ షీట్స్ అయితే స్టిక్ చేసి దీనిపైన డ్యూయల్ సెల్ టేప్ అయితే వేసాను. ఇది ఎందుకన్నది మీకు ఫర్దర్గా వీడియోలో అయితే అర్థమవుతుంది. అలాగే 3 నట్టు బోల్ట్స్ అయితే కావాలి. మీకు కనుక మీ చుట్టుపక్కల ఏరియాలో ఎలక్ట్రిక్ షాప్స్లో చిన్న నట్స్ బోల్ట్స్ కనబడితే అవి అయితే వాడండి. నాదే చిన్న లేవు, అందుకే నేను పెద్ద అయితే వాడుతున్నాను. అండ్ ఒక స్విచ్, ఈ స్విచ్ ఏదైతే ఉందో కరెక్ట్గా మనకు హోల్లోకి ఇలా ఫిట్ అయిపోవాలి. అండ్ వీడియోలో చూసుకోవచ్చు మనకి ప్రాపర్గా అయితే ఫిట్ అయిపోయింది. అండ్ మనకి ఒక ఛార్జింగ్ మాడ్యూల్ అయితే కావాలి. ఇది వచ్చేసి కరెక్ట్గా మన హోల్లో అయితే ఇలా ఫిట్ అయిపోద్ది. అండ్ ఇలాగైతే ఫిట్ అయిపోద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి నేను ఇక్కడైతే వేసుకున్నాను హోల్ని. ఈ గ్యాప్ అంతా కవర్ చేయడానికి నేను ఈ పీవీసీ షీట్ అయితే యూజ్ చేశాను. సింపుల్గా మనకి ఇక్కడ ఇలా వచ్చిద్ది. దీనిపైన మనం పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే ఇక్కడ స్టిక్ చేసేసుకోవచ్చు. ఇలాగా స్టిక్ చేసి ఏదైతే మన ఛార్జింగ్ మాడ్యూల్ ఉందో దానికి కరెక్ట్గా హోల్లోకి అయితే మనకి స్ట్రాంగ్ అయితే ఉండిపోద్ది. ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు లోనకి వచ్చేయకుండా ఫిట్గా అయితే ఉంటుంది. మనకి 18650 లిథియం బ్యాటరీ సెల్ అయితే ఒకటి కావాలి. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నిటిని అసెంబ్లీ చేసేసుకొని కనెక్షన్స్ అన్ని చేసేసుకుందాం. మీకు కనెక్షన్ చేసుకునేది ల్యాబ్స్ వీడియోలో అయితే చూపిస్తా, ల్యాబ్స్ని ఎంజాయ్ చేసేయండి.
ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. దీని అవుట్పుట్ చూడండి ఎంత క్రేజీగా అయితే ఉందో. సింపుల్గా మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే మన మోటార్ అనేది రన్ అయిపోద్ది. ఆహా చాలా గాలి అయితే వస్తుంది. దీని కనెక్షన్స్ వచ్చేసి చాలా బేసిక్ కనెక్షన్స్. సింపుల్గా మన ఛార్జింగ్ మోడల్ ఏదైతే ఉందో అక్కడ మిడిల్ 2 పిన్స్ అయితే ఉంటాయి. దానికి మన బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేసేది. అండ్ ఇక్కడ ఇటు సైడ్ 2 పిన్స్కి వచ్చేసి మనకి అవుట్పుట్ పిన్ వోల్టేజ్ పిన్స్ అయ్యి సింపుల్గా మనకి నెగిటివ్ అవుట్ అని ఇక్కడ ఉండిద్ది, అలాగే పాజిటివ్ అవుట్ అని ఉండిద్ది. ఏదైతే మన మోటార్ అవుట్పుట్ వైర్ వచ్చేసి ఇక్కడైతే మనం పాజిటివ్గా నెగిటివ్ అని ఇచ్చేది మీరు చూసుకోవచ్చు. ఫ్యాన్ ఎటువైపు తిరిగితే మీకు గాలి వస్తుందో మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కనెక్షన్స్ అనేవి. సింపుల్గా మీరు మోటార్ ఎటైనా వైరు దీనికి పాజిటివ్గా నెగిటివ్గా అయితే ఇచ్చేయాలి. తర్వాత దీని అవుట్పుట్ పాజిటివ్ వైర్ వచ్చేసి స్విచ్కి ఇచ్చి, స్విచ్ వైర్ వచ్చేసి మనం మోటార్కి ఇచ్చేయాలి. మన బ్యాటరీ అవుట్పుట్ వైర్స్ వచ్చేసి ఈ 2, ఇన్పుట్ వైర్స్ వచ్చేసి ఇది. సింపుల్గా మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడ పెట్టాను మీరు అడగొచ్చు. చూసుకోవచ్చు, ఇక్కడ నేను బాగా గమనిస్తే ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడైతే పెట్టాను, అలాగే పక్కన ఒక హోల్ అయితే వేసుకున్నాను. ఎందుకన్నది మీకు ఫర్దర్గా వీడియోలో అయితే చెప్తాను. అండ్ దీన్ని అయితే ఇప్పుడు టెస్ట్ చేసేద్దాం. అండ్ గైస్ ఇప్పుడు దీని విండ్ అయితే టెస్ట్ చేద్దాం. సింపుల్గా నేను ఇక్కడ స్విచ్ అయితే ఆన్ చేసుకున్నాను, అలాగే మన పేపర్. అండ్ చూసుకోవచ్చు చాలా గాలి అయితే వస్తుంది. మీకు వీడియోలో కనబడుతుందా? అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ఛార్జ్ చేసుకోవాలో మీకు చూపెడతాను. సింపుల్గా ఏదైనా మొబైల్ ఛార్జర్ తీసుకొని ఏదైతే మన ప్లగ్ బాక్స్ ఉందో ప్లగ్ బాక్స్లో అయితే పెట్టేయాలి. పెట్టేసి స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి. అండ్ మనకి పవర్ అయితే ఆన్ అయిపోయింది. ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదు. అండ్ ఏదైతే ఉందో మన స్లాట్లో అయితే ఇన్పుట్ చేసేస్తే మనకి లైట్ ఇండికేషన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కనబడుతుందా గైస్? చూడండి, మీకు కనబడుతుందా అనుకుంటున్నాను. ఏమైందిరా? మీకు రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి 3 to 4 అవర్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అండ్ దీని బ్యాకప్ వచ్చేసి 1.5 hour 2 hour మ్యాక్సిమం బ్యాకప్. అండ్ 2 hours మనకి వచ్చేస్తుంది. ఇది సమ్మర్ సీజన్లో నేను 3 type ఆఫ్ కూలర్స్ అయితే తయారు చేద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి చెప్పకూడలే కానీ మీకు సేమ్ ఎలాంటిదే. థర్డ్ టైప్ వచ్చేసి మన సేమ్ కూలర్లో అయితే ఉంటుంది. గైస్ మీరు వీడియోస్ని ఒక 10 minutes 7 minutes అయితే వీడియోని చూసి వెళ్ళిపోతారు, కానీ వీడియో వెనకాల ఎంత వర్క్ అయితే ఉంటుందో మీకైతే తెలీదు. అండ్ ఒక వీడియో మేము షూట్ చేసి అప్లోడ్ చేయాలంటే మాకు ఒక నియర్లీ 1 week అయితే పడుతుంది. చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాము, కానీ ఎవరు లైక్ చేయట్లేదు వీడియోని అయితే లైక్ చేయండి కంపల్సరీ. ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తాను అనుకున్నాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో కొట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఎలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అయితే పెడదాం. మీరు నాతో మాట్లాడాలనుకున్న డౌట్స్ ఏమైనా ఉంటే అందులో అయితే డైరెక్ట్గా నాతో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో. అండ్ కంపల్సరీ మీరు రిక్వెస్ట్ అయితే పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.